వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. మరి ఈరోజు మనకి టెట్ ప్రైమరీ కీ అనేది ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని చూస్తున్నారు. మరి దాని ప్రకారం మన ఫ్రెండ్స్ చెప్పినటువంటి స్కోర్స్ ప్రకారం ఇప్పటి వరకు నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఏంటి అంటే, మన గైడెన్స్లో మరి ఎగ్జామ్ రాసినటువంటి ఒక మేడం గారికి 122 మార్కులు రావడం జరిగిందమ్మా. ఇప్పటి వరకు అదే హైయెస్ట్ వినిపిస్తుంది. ఆ తర్వాత 121 వచ్చున్నాయి. అలాగే 100+ అమ్మా, 100+ ఇంచుమించుగా ఒక 15 మంది వరకు మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇంకా 90+ ఇంచుమించుగా ఒక 30 మంది వరకు మనకి చెప్తున్నారమ్మా. మరి అదేవిధంగా ఇంకో క్వాలిఫై, ఇదివరకు క్వాలిఫై కాకుండా ఇప్పుడు చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు, అలాగే గతంలో ఉండే స్కోర్ కన్నా ఎక్కువగా పెంచుకున్న వాళ్ళు, అలాగే గతంలో ఉన్న స్కోర్ కన్నా తగ్గిపోయిన వాళ్ళు, మరి ఈ విధంగా రకరకాలైనటువంటి స్కోర్స్ మనకి వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇది ప్రైమరీ కీ కాబట్టి నెక్స్ట్ ఫైనల్ కీ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది వారి పేరు, హాల్ టికెట్, అలాగే వారి తాలూకా డిస్ట్రిక్ట్ పూర్తి వివరాలతో మీ అందరి ముందు ఉంచడం జరుగుతుందమ్మా. అయితే మరి చాలామంది ఈ టెట్ పేపర్లో ఇబ్బంది పడినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఇంగ్లీషు, అలాగే సైకాలజీ ఒకటి ఇబ్బంది పడ్డారు, అలాగే ఇంగ్లీష్ ఒకటి చాలా ఇబ్బంది పడ్డారమ్మా. మరి ఈ రెండు సబ్జెక్టుల్లో చాలామంది మ్యాక్సిమం 12 లేదా 14 ఆ విధంగా, లేదంటే 10 అలా తెచ్చుకోవడం జరిగింది. అక్కడ కొంచెం ఆఫ్ ద స్కోర్ అనేది పడిపోయింది. అయితే దానికి గల కారణం ఏంటి అంటే, మనం ఇక్కడ సైకాలజీ ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండు మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా చాలామంది మనకి సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ ఇది. అంటే సైకాలజీ అనేది మనకి ఏం చేస్తున్నాడు అంటే, మొన్న పేపర్ని గమనించినట్లయితే మనకి ఎట్లా ఇచ్చాడంటే, మనకి ఏవైతే ఎక్స్పెక్ట్ చేశామో అంటే స్టాండర్డ్గా ఇవ్వాల్సిన బిట్స్ తప్పించి మిగతావన్నీ ఇవ్వడం జరిగింది. దానివల్ల మన వాళ్ళందరూ కూడా కాస్త కంగారులో తప్పు పెట్టుకొచ్చారు. మరి అదేవిధంగా సైకాలజీలో మరి ఇప్పటికీ 17 మార్కులు హైయెస్ట్, తర్వాత 20 మార్కుల వరకు వచ్చున్నాయమ్మా. మరి ఇంగ్లీష్లో అయితే ఇంచుమించుగా 25 వరకు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళకి కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇంగ్లీష్ చేశారు కానీ సైకాలజీలో 10 ఆ విధంగా మార్కులు తెచ్చుకోవడం జరిగింది. తరువాత మన సబ్జెక్టుకి వచ్చేటప్పటికి మన 90 మార్కులు ఏదైతే ఉందో, ఈ 90 మార్కుల్లో చాలామంది తెలిసిన బిట్లు తప్పు చేసుకొచ్చారు. దానివల్ల ఆ స్కోర్ పడిపోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ స్కోర్ పెరిగిందా తగ్గిందా అనేది పక్కన పెడితే, మరి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. తగ్గిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి అమ్మా. మరి ఈ టెట్ ఎగ్జామ్ అనేది మనకేంటి అంటే డిఎస్సి ముందు ఒక రిహార్సల్ పేపర్ అనమాట. అంటే మనకి పేపర్ ఇస్తే మనం అంతవరకు చదివిన దాన్ని ఏ విధంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే చదవడం అనేది ఒక ఎత్తు అయితే, మరి దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ప్రజెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. మరి బాగా చదివి మరి అక్కడ కరెక్ట్గా ప్రజెంటేషన్ అనేది చేయలేకపోతే మనం చదివిందంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనము చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవి తెలియక చాలామంది తప్పులు చేస్తుంటాం. ఆ తప్పుల వల్ల మనకి రావాల్సిన స్కోరు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా తప్పులు చేసి ఇప్పుడు టెట్ స్కోరు తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అవి ఏంటి ఆ మిస్టేక్స్ అనేవి ఇప్పుడు చెప్పుకుందామా, బ్రీఫ్గా చెప్పుకుందాం. తర్వాత మరి మనకి ఇచ్చినటువంటి లాంగ్వేజ్ 1 క్వశ్చన్స్ ఏ స్టైల్లో ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు, అదేవిధంగా వాటిని మనం అనాలిసిస్ చేస్తూ మనం కీని ఆన్సర్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనం ఆప్షన్స్లో ఖచ్చితంగా తెలియని బిట్టుకు కూడా ఆన్సర్ చేస్తామనేది ఇప్పుడు ఒకసారి చెప్పుకుందామా. ఎందుకు అంటే ఇది ఇంకా డిఎస్సికి చాలా టైం ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మరి అలాంటి మిస్టేక్స్ అనేవి
రేపు మనం కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్లో కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక టెస్ట్ పేపర్ తీసుకొని ఆ టెస్ట్ పేపర్ని రాసేటప్పుడు కానీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనం ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఫైనల్గా డిఎస్సిలో ఎగ్జామ్ హాల్లో కూర్చునేటప్పుడు మరి ఆ మిస్టేక్స్ చేయకుండా మనం మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మరి ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, మొట్టమొదటి మిస్టేక్ ఏంటమ్మా అంటే, ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు ముందు రోజు నైట్ అవుట్లు చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. నైట్ అవుట్ చేశారు. లేదు అంటే రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, దాని గురించి ఆలోచిస్తూ రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, ఈ విధంగా ఫస్ట్ తప్పు అక్కడ చేసాం. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే మరి మార్నింగ్ జరగబోయే ఎగ్జామ్ మీద పడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నైట్ అవుట్లు చేయకూడదు. దాని ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లోని ఓవర్గా చదవడం కానీ, ఓవర్గా ఆలోచించి మైండ్లో రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, నేను చదివినవన్నీ వస్తాయా లేదా, ఇలాంటి ఆలోచనలతో ఎవరు కూడా వెళ్ళకూడదమ్మా. పీస్ఫుల్గా మరి మనం చదివాం, మన ప్రయత్నం మనం చేస్తాం, బిట్టు హ్యాపీగా వస్తే మనం ఆన్సర్ని హ్యాపీగా చేయగలుగుతాం. కాబట్టి మరి దాని గురించి ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపోవాలి. ఇది ఫస్ట్ది. ఇకపోతే రెండో చేయకూడని పని ఏంటి అంటమ్మా, చాలామంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మరి సబ్జెక్ట్ సెలెక్షన్. రెండోది ఏంటి అంటే సబ్జెక్ట్ సెలెక్షన్. అంటే చాలామంది ఏం చేస్తారంటే సైకాలజీతోనో, లేకపోతే పీఈతోనో, లేకపోతే జీకే కరెంట్ అఫైర్స్తోనో మొదలు పెడతారు. అవి మనకు తెలిసిన వస్తే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుంది అంటే మనకి తెలియని బిట్లు వచ్చాయనుకోండి, మన మైండ్ అంతా కూడా ఎలా తయారవుతుందంటే బ్లాంక్ అయిపోయి, అమ్మో మొత్తం పేపర్ అంతా కూడా ఇట్లానే ఉంటుందేమో అని చెప్పి ఆఖరికి మన మైండ్ ఎలా తయారైపోతుందంటే ఆ సిచ్యువేషన్లో చిన్న ప్రశ్న అడిగినా దానికి కూడా తప్పు చేసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మనకి ఫుల్గా ఏ సబ్జెక్టు మీద అయితే కమాండ్ ఉందో, ఏ బిట్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను అన్న నమ్మకం మీకు ఉంటుందో ఆ సబ్జెక్టుతో స్టార్ట్ చేయండి. అది లిటరేచర్ అవ్వచ్చు, లేదా మెథడాలజీ అవ్వచ్చు, లేదు అంటే కంటెంట్ అవ్వచ్చు, లేదు అంటే గ్రామర్ అవ్వచ్చు, లేదంటే జీకే కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చమ్మా. మీకు ఫుల్లీ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నేను ఆ సబ్జెక్ట్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎలాంటి బిట్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను అన్న నమ్మకం నీకుంటే నువ్వు ఆ సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయాలి. కాబట్టి సబ్జెక్ట్ సెలెక్షన్ అమ్మా. ఈ సెలక్షన్లో చాలామంది తప్పు చేస్తుంటారు. కాబట్టి అది చేయకూడదు. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే అక్కడ కూర్చున్న తర్వాత నెగిటివ్గా ఆలోచించకూడదు. నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదండి. నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. ఎందుకు అంటే మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి, ప్రతి బిట్ తాలూకా ఆన్సరు మనకి నెగిటివ్గానే కనిపిస్తుంది. సరైన ఆన్సర్ అయినప్పటికీ కూడా అది నెగిటివ్గానే ఆలోచిస్తుంది. అంటే నెగిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటి? అమ్మో నేను రాయలేనేమో, లేకపోతే నేను చదివినవి రావేమో అని అనుకుంటా అండి. చదివినవి ఎందుకు రావండి? మనం చదివింది ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్నే చదివాం కాబట్టి ఆ సిలబస్లోంచి ఇస్తాడు. కాకపోతే మీరు చదివిన విధంగా ఇవ్వకపోవచ్చు, దాన్ని బిట్టు మార్చి ఇవ్వచ్చు. కాబట్టి ఆ బిట్ని ఎన్ని రకాలుగా ఇస్తాడనేది మనం చదువుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతామా. అందుకు మరి నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదమ్మా. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఓవర్ థింకింగ్ కూడా ఉండకూడదు. ఓవర్ థింకింగ్ అంటే ఒక బిట్ చదివిన తర్వాత కింద 4 ఆప్షన్లు చదువుతాం. ఎవరైతే బిట్ చదివి దాని ఆప్షన్ వెతుకుతున్నామో వాళ్ళు మరి ఎక్కడో దగ్గర తప్పు చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బిట్ చదివిన వెంటనే మన మైండ్లో ఆన్సర్ రావాలి. దీని క్వశ్చన్ ఆన్సర్ ఇది అని మనకి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకు ఒక బిట్ ఇచ్చాడు. ఏంటి అంటే ఆమ్ అనే దానికి తత్సమ రూపం ఏంటి అన్నాడు. తత్సమ రూపం ఏంటి అంటే ఆమ్రే. ఇది రావాలి. ఇది వచ్చిన తర్వాత మనకి అది మైండ్లోకి రాగానే అది ఎక్కడుందో వెతకాలి. అంతేగాని 4 ఆప్షన్స్ చూసి నేను రాస్తానంటే నీకు దాని మీద క్లారిటీ లేదని అర్థం. కాబట్టి అట్లా ఎప్పుడూ చేయకూడదండి. అయితే అన్నీ ఎలా వస్తాయంటే అన్నీ రావమ్మా. మనం ఏవైతే పర్టికులర్గా క్లారిటీగా ఉన్నామో, ఏ టాపిక్లో అయితే మనం క్లారిటీగా ఉన్నామో ఆ టాపిక్ రావాలి. తరువాత
ఇంకోటి ఏంటి అంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో, క్వశ్చన్ ఏంటి అడిగాడు కిందని, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బడి సాహసీ లడకా హై అని ఇచ్చాడు. బడి సాహసీ లడకా హై, బడి కింద అండర్లైన్ చేశాడు. ఇది అండర్లైన్ చేసి ఈ రేఖాంకిత శబ్ద క్యా హై, వ్యాకరణ కి దృష్టి సే యహ్ క్యా హై అన్నాడు. అన్నప్పుడు మరి కిందన ఆప్షన్స్ చూస్తే మనకి ఏమిచ్చాడంటే, ఒకటి రీతివాచక విశేషణ్, గుణవాచక విశేషణ్, నిశ్చితవాచక విశేషణ్, నెక్స్ట్ ప్రవిశేషణ్ అని ఇచ్చాడు. అంటే ఆ బిట్ దేనికి సంబంధించిందమ్మా? విశేషణకి సంబంధించింది. కాబట్టి విశేషణానికి సంబంధించింది కాబట్టి మన మైండ్ ఓన్లీ విశేషణం దగ్గరే తిరగాలి. మన మైండ్ ఎక్కడ ఆలోచించాలంటే విశేషణం. విశేషణం అంటే ఏంటి, విశేషణం ప్రకారం ఏంటి, మరి అవి మనకి వెంటనే మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ నాలుగింట్లోంచి కరెక్ట్గా ఆన్సర్ని వెతకగలుగుతాం. అలా కాకుండా ఆ బిట్ ఏదో ఇచ్చాడు, దాని గురించి మొత్తం గ్రామర్ అంతా మన మైండ్లోని మనం రీకలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, క్లమ్జీ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఏ బిట్ చదువుతున్నామో ఆ బిట్ వరకే మైండ్ అనేది ఉండాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది మైండ్ మనకు చెప్తుంది ఇది ఆన్సరు అని. కాబట్టి ఖచ్చితంగా మనం చేయగలుగుతామని. ఓకేనమ్మా, అర్థమైందా? కాబట్టి ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఓవర్ థింకింగ్ అండి, చాలామంది ఈ విధంగా ఓవర్ థింకింగ్ చేసి బిట్స్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటారు కదా సార్, తెలిసిన బిట్లే తప్పు చేశా అని. అది ఓవర్గా ఆలోచించడం వల్ల తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఓకేనా, అది చేయకూడదు. నెక్స్ట్ అలాగే ఆప్షన్ చేంజింగ్ అండి. ఆప్షన్ చేంజింగ్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఆప్షన్స్ పెడతారు, అంటే క్లారిటీ లేక. మనకి ఏదైనా ఒక క్వశ్చన్ చూస్తే మరి ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్లో 2 ఆప్షన్స్ ఖచ్చితంగా పోతాయి. ఇకపోతే ఎటొచ్చి 2 ఆప్షన్లోనే చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి ఆ 2 ఆప్షన్లోని చాలామంది ఏం చేస్తారంటే ముందు ఒకటి పెడతారు, పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే క్లారిటీ లేకపోవడం వలన, దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం వలన ఇది కాదేమో మార్చేద్దామని చెప్పి మారుస్తారమ్మా. మరి ఆ విధంగా ఎవరైతే మార్చారో వాళ్ళందరూ ఆ బిట్లు పోగొట్టుకునే వాళ్ళే. మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది గత ఎగ్జామ్స్లో కానీ, ఇప్పుడు ఈ టెట్ ఎగ్జామ్లో కానీ. మీరు ఫస్ట్ పెట్టి ఏదైతే మార్చారో ఆప్షను, ఆ మార్చింది ఖచ్చితంగా మీకు తప్పు అవుతుందమ్మా. ఫస్ట్ పెట్టిందే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి తప్పు ఏంటి అంటే ఆప్షన్ చేంజింగ్ అండి. ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో అని చేంజ్ చేయకూడదు. మరీ ఖచ్చితంగా మనకు గుర్తొచ్చి ఇది డ్యామ్ షూర్ ఇదే అన్నప్పుడు మార్చుకోవచ్చు, కానీ మనకి తెలియని బిట్టు, అసలు దాని మీద అవగాహన లేదు అనుకున్నప్పుడు మనం 4 ఆప్షన్లు ఏదో ఒకటి పెట్టి తీరుతాం. మరి ఆ పెట్టేటప్పుడు ఏదైతే ఫస్ట్ పెట్టారో దాన్నే ఉంచండి, ఎలానో పోతుంది అది. కాబట్టి పోయే దాని గురించి మనం ఊరిక తాపత్రయపడి అసలు వస్తుంది అనేది కూడా పోగొట్టుకోకూడదు. కాబట్టి ఆ విధంగా ఆప్షన్ చేంజింగ్ అనేది చేయకూడదమ్మా. ఆప్షన్ చేంజింగ్ చేయకూడదు. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదండి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, వెళ్ళే ముందు, తర్వాత వెళ్ళి అక్కడ ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇవి గుర్తుంచుకోవాలి. అయితే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే చదవడం అనేది ఎంత అవసరమో దాన్ని ప్రజెంటేషన్ కూడా అంతే అవసరం. మరి ఆ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే నువ్వు ఎంత చదివినా వృధా అవుతుంది. కాబట్టి ప్రజెంటేషన్ చేయాలి అంటే, కరెక్ట్గా మనం ప్రజెంటేషన్ చేయాలి అంటే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలమ్మా. నెంబర్ ఆఫ్ బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది లేకపోతే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తారు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. మరి బిట్టు ఫ్రేమింగ్ అనేది మీకు తెలియాలి ఖచ్చితంగా. ఏ బిట్ని ఎన్ని రకాలుగా అడగొచ్చు అనేది మనకు తెలియాలి. తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఎటువంటి తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుందమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్స్ రాస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది, కాబట్టి మనం చదువుకుంటూ వెళ్దామని అనుకుంటారు. కానీ నువ్వు చదివింది ఎంతవరకు ప్రజెంట్ చేయగలవు అనేది నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికే ఎగ్జామ్ ఇదమ్మా. కాబట్టి ఎగ్జామినేషన్ అనేది నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి, నెంబర్ ఆఫ్ బిట్లు ప్రాక్టీస్ చేయండి. మనం లాస్ట్లో చేయవలసింది అదే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చేయవలసిన పని అదే. ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా మంచి స్కోర్ని గెయిన్ చేస్తారమ్మా. కాబట్టి ఈ ఈ విషయాల్ని గుర్తుంచుకోండి. ఈ విషయాల్ని గుర్తుంచుకొని మనం ప్రిపరేషన్ అనేది డిఎస్సికి మొదలు పెడదాం. ఇప్పుడు
టెట్లో ఏవైతే మనం తప్పులు చేస్తామో ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అది మీ బాధ్యత. అంటే మళ్ళీ 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 చెప్తున్నా కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ బిట్లు ఆప్షన్స్ మార్చడం, మరి వాటిని అంటే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయడం, ఈ విధంగా చేయడం వలన ఆ తర్వాత బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మీద ఖచ్చితంగా నిలబడండి. నిలబడితే ఆటోమేటిక్గా మీరు ఎటువంటి బిట్లని తప్పు చేయకుండా ఆన్సర్ చేయగలుగుతారమ్మా. ఓకేనమ్మా? కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి మనకి లాంగ్వేజ్ 1లో మన హిందీకి సంబంధించినటువంటి 30 బిట్లు ఇచ్చాడు. ఆ 30 బిట్లలో కొన్ని బిట్స్ని మనం ఈరోజు ఎగ్జాంపుల్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఖచ్చితంగా ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దామమ్మా. మరి ఇందులో కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దీన్ని లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండమ్మా. ప్రతి బిట్టు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే ఆ బిట్ వస్తుందని కాదు, ఆల్రెడీ వచ్చిన బిట్లని మనం ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకుంటూ ఎలా చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, అంటే ఆప్షన్స్లో మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ తప్పు లేకుండా ఏ విధంగా కరెక్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దామమ్మా. నెక్స్ట్ బిట్ ఇచ్చే విధానం కూడా ఒకసారి చూద్దాం. ఓకేనమ్మా? అయితే ఇందులో లాంగ్వేజ్ 1లో మనకి 30 బిట్స్ ఇస్తాడు కదమ్మా. ఇందులో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. శిక్షా కా వాస్తవిక అర్థ और ప్రయోజన్ వ్యక్తికో వ్యవహారిక బనానా అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ లేఖకనే అహం और गर्व की तुलना किससे की है అని ఇచ్చాడు. గోడ, హాతీ, షేర్, బాగ్. అయితే ఇక్కడ మనకి 4 జంతువుల పేర్లు ఇచ్చాడు, అంతే కదమ్మా. గోడ, హాతీ, షేర్, బాగ్. ఈ 4గింట్లో ఇందులో ఏమైనా ఉన్నాయో లేదో చూడండి. మన ఇచ్చిన పారాగ్రాఫ్లో ఉన్నదో లేదో చూడండి. ఇక్కడ ఇస్తే గోడ ఉందా, లేకపోతే హాతీ ఉందా, షేర్ ఉందా, బాగుందా అనేది చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రమే కనిపిస్తుంది. అదేంటి అంటే హాతీ. సో ఇలాంటి పారాగ్రాఫ్ ఆన్సర్లు మనం ఈజీగా చేయగలుగుతాము. మ్యాక్సిమం వాడు ఎంత కష్టంగా ఇచ్చినా బిట్టు మనం ఈజీగా చేయగలుగుతాం. అలాగే రెండవది మరొక పారాగ్రాఫ్ ఇచ్చి, చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చాడమ్మా, అది మనం చేయగలుగుతాం. అలాగే తెనాలి రామునే చెమ్మచ్ అపని అంటే తెనాలి రామ్కి చతురాయి అనే దాంట్లో ఇచ్చి తెనాలి రామునే క్యా పడినేక బహానా బనాయా, తెనాలి రాము ఏంటి చదువుతున్నట్టుగా నాటకం ఆడాడు, మంత్రాల, తంత్రాల, కీర్తన, భజన అని ఇచ్చాడు. ఇది మన కంటెంట్ మీద అవగాహన ఉంటే ఈజీగా మనం రాయగలుగుతాము. మనం చెప్పుకున్నటువంటి కంటెంట్లో క్లియర్గా ఈ బిట్టి చెప్పాను. మరి అదేవిధంగా మరి ప్రతి లైన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈజీగా మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారమ్మా. నెక్స్ట్ అలాగే మరొక పారాగ్రాఫ్ ఇచ్చాడు, అంటే పోయం ఇచ్చాడు. పోయం ఇచ్చి అప్పటి పద్య ఇచ్చాడు, దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు. సో అవి 4 క్వశ్చన్స్ అమ్మా. తర్వాత చూడండి, చా, 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 జా, ఝా, ఇన్ని కా ఉచ్చారణ సార్ క్యా హై. ఫస్ట్ వర్ణమాలతో స్టార్ట్ చేశాడు. వర్ణమాలలో చాచా, జాజా, ఇన్యా అనేది ఉచ్చారణ స్థానం ఏంటన్నాడు. కంట్, తాలు, దంత్, మూర్ధ అందులో అడిగాడు. అయితే ఇది తాలు, మనకి అది క్లియర్గా మనకు తెలుసు, ఖజితాము దావో అని చెప్పి అనుకున్నాము. ఆర్డర్ కంట్, తాలు, మూర్ధ, దంత్, ఓస్ట్ అని చెప్పి మనం అనుకున్నామా. కాబట్టి వర్ణమాలలోంచి ఇచ్చాడు. తర్వాత చూడండి, నిమ్న శబ్దమే సంయుక్తాక్షర శబ్ద క్యా హై. మరి సంయుక్తాక్షర పదాన్ని వెతకండి అన్నాడు. అంటే ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం తప్పులు చేస్తుంటామా. ఎందుకు ఆ తప్పు చేస్తా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, పక్క, పక్క అని ఇచ్చాడు. తర్వాత మక్క, మక్క. నెక్స్ట్ మూడోది మక్కన్, మక్కనమ్మ. మూడోది మక్కన్, మక్కన్. నెక్స్ట్ 4వది చక్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంగారులో ఈ 4గింటిని చూసేటప్పటికి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, సంయుక్తాక్షర పదము అని అన్నాడు కదమ్మా. సంయుక్తాక్షర పదము, సంయుక్తాక్షర పదము అని అంటే ఇది మనకు తెలిసిందే, కానీ తప్పు పెట్టుకొస్తాం. ఎందుకు, 4గింటిని చూసేటప్పుడు కన్ఫ్యూజన్లో తప్పు పెట్టుకొస్తాం. అయితే మీరు అక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మొదటి ఆప్షన్లో కా కింద కా ఉంది, రెండో ఆప్షన్లో కా కింద కా ఉంది, ఇక్కడ కూడా కా కింద కానే ఉంది. అంటే ఇవి ద్విత్వాక్షరాలు. మరి ఆ 3 కాకుండా డిఫరెంట్గా ఉన్నది ఏది, ఇది. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఆన్సర్లు చూడడం కాదండి. కాబట్టి ఎక్కడ సంయుక్తాక్షరము అన్నాడు కాబట్టి సంయుక్తాక్షర పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి.
ఉంటే అప్పుడు ఇవన్నీ చదవాల్సిన పని ఉండదమ్మా. ఒకవేళ మనకి ఏ అండ్ బి అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏ బి రెండు చూసుకోవాలి. లేదా ఉపరోక్తి సభి అన్నాడు అనుకోండి, అప్పుడు 3 ఆప్షన్లు చూడాలి. అర్థమైంది కదమ్మా. కాబట్టి డైరెక్ట్ సంయుక్తాక్షరము అనగానే 4 ఆప్షన్లు సంయుక్తాక్షర పదం ఎక్కడుందో దాని దగ్గరికి వెళ్ళిపోవాలి, అంతే. దాని దగ్గరికి వెళ్ళిపోవాలమ్మా. వెళ్తే ఏమవుతుంది అంటే మనకి డైరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుంది. అయితే ఆన్సర్ని పెట్టే ముందు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయా లేదో చూసుకోండి. సో ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు కాబట్టి ఇది సంయుక్తాక్షర పదము అని మనకి ఈజీగా తెలుస్తుందమ్మా. ఓకేనా? అది ఆ విధంగా మనం ఆన్సర్ చేయడం. నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత బిట్టు మనం చూసుకున్నట్లయితే ప్రహ్లాద్కి ప్రార్థనాసే నృసింహ కంబ తోడికర్ బాహర్ ఆయే అని ఇచ్చాడు కదమ్మా. వాడు బిట్లోని ఎక్కడ అన్నాడు? కంబా కింద అండర్లైన్ చేశాడు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ బిట్ అంతా చదువుకొని కూర్చుంటారమ్మా, 1-2 సార్లు చదువుకొని కూర్చుంటారు. కానీ వాడు ఎక్కడ అండర్లైన్ చేశాడు? కంబా కింద అండర్లైన్ చేశాడు. కంబా కింద అండర్లైన్ చేసి దీనికి ఏమన్నాడు? పర్యాయ శబ్దం అన్నాడు. పర్యాయ శబ్దం అన్నాడు. ఈ పర్యాయ శబ్దం అనగానే మన మైండ్లో కంబా అనే దానికి పర్యాయ శబ్దం ఏంటో 1-2 మనం చదువుకొని ఉంటాం కాబట్టి మీకు వచ్చినవన్నీ కూడా రీకలెక్ట్ చేయండి. స్తంభ అన్నాడు అనుకోండి, స్తంభ అని మనకు గుర్తొచ్చింది. ఈ స్తంభ ఈ 4 ఆప్షన్లో ఉందా లేదో చూడండి, అంతే. 4 ఆప్షన్లో ఉంటే అదే ఆన్సర్. ఓకేనమ్మా. మరి ఆ విధంగా కంబ దానికి డైరెక్ట్ పర్యాయవాచ్యం అన్నాడు కాబట్టి స్తంభ అని మనం అనుకోవాలి. అది ఎక్కడుందో లేదో చూడండి, ఉన్నది అంటే మనకి అదే ఆప్షన్ అవుతుందమ్మా. అది ఆన్సర్ చేసే విధానం. చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ ప్రహ్లాద్కి ప్రార్థనాసే నృసింహ కంబకి తోడ్కర్ బాహరాయ ఇదంతా కూడా క్వశ్చన్ మళ్ళీ చదువుతుంటారు. మరి ఆ చదవడంలో టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ మనకి అండర్లైన్ చేశాడో రేఖాంకిత శబ్దం అన్నాడు కాబట్టి ఆ రేఖాంకిత శబ్దకి ఏంటి అడిగాడు, ఆన్సర్ ఏంటి అడిగాడో చూడండి, క్వశ్చన్ ఏంటి అడిగాడో చూడండి, ఏం రాయమన్నాడో చూడండి, అప్పుడు ఈజీగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సంస్కారకే కారణ హి పరిమార్జిత భాషాక ప్రయోగ హో సక్తా హై అని ఇచ్చాడు. ఇక్కడ మన క్వశ్చన్ చూడంగానే దాని కింద అండర్లైన్ కనిపిస్తుంది, పరిమార్జిత కరణ అన్నాడు, పరిమార్జిత ఉతాహ అన్నాడు. దీనికి ఏం అడిగాడో క్వశ్చన్ చూడండి, పర్యాయ శబ్దం అడిగాడా, వ్యతిరేక పదం అడిగాడా, లేదా అంటే తత్సమ తద్భవం అడిగాడు, ఏం అడిగాడో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? దీనికి వ్యతిరేక పదం అన్నాడు. దీనికి వ్యతిరేక పదము ఏంటి అయి ఉంటుందని మీరు మనసులో అనుకోండి. డైరెక్ట్గా ఆప్షన్స్ చూడకండి, మా ఆప్షన్స్ చూస్తే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అలా కాకుండా మరి దీనికి పరిమార్జిత అపరిమార్జిత అనేది చేరిస్తే అవుతుందా లేదా? నపరిమార్జిత అని మీకు ఆల్రెడీ వచ్చు, కాకపోతే అక్కడ నపరిమార్జిత అపరిమార్జిత, ఇక్కడ చూడండి ఆప్షన్స్, అపరిమార్జిత విపరిమార్జిత అనపరిమార్జిత సుపరిమార్జిత అన్నాడు. ఈ 4 ఆప్షన్లు చూసేటప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతామమ్మా. కాబట్టి అలా కాకుండా పరిమార్జిత అనే దానికి ఆపోజిట్ ఏంటో మీరు అనుకోండి మైండ్లో, వెంటనే మీకు రావాలి. ఒకవేళ అప్పటికీ రాలేదనుకోండి అప్పుడు ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకేనమ్మా. కాబట్టి అపరిమార్జిత ఎక్కడుందో చూసి దాన్ని టిక్ పెట్టాలమ్మా. అర్థమైంది కదా? అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, సంధి విచ్ఛేద అడిగాడు. ఏకైక అంటే మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నామా, రేపు పొద్దున్న ఎలా ఆన్సర్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలో మీ దగ్గర ఏదైనా ఓల్డ్ పేపర్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొని ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా మీకు ఏ బిట్టు కూడా పోకుండా ఉంటుంది. ఏకైక అన్నాడు, దీన్ని సంధి విచ్ఛేద కరు అన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో చూడండి, ఏక్ ప్లస్ ఏక్. నెక్స్ట్ ఇవన్నీ తెలిసింది అయినప్పటికీ ఓవర్ థింకింగ్ అని చెప్పాం కదా, ఎక్కువగా ఆలోచించి దాన్ని తప్పు పెట్టుకొస్తామా. అయితే ఆ తప్పు లేకుండా ఉండాలంటే మనం ఎలా ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి? ఏక్ ప్లస్ అక్. నెక్స్ట్ ఏక్ ప్లస్ కైక్. నెక్స్ట్ 4వ ఆప్షన్ ఏకా ప్లస్ ఏక్, ఏకా ప్లస్ ఏక్. 4 ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది ఎలా విడదీయాలో నీకు తెలియదు, 4 ఆప్షన్స్ ఉన్నాయి. మరి సంధి విడదీయండి అంటే 2 పదాలు 2 వర్ణాలు కలిపితే సంధి ఏర్పడుతుంది. 2 వర్ణాలు కలిపి ఎక్కడుంది? ఇక్కడ ఉంది, మధ్యలో ఉందమ్మా. అక్కడ ఏం కలిసింది? ఆ 2 స్వర ఆ ప్లస్ ఐ కలిపితే వచ్చింది. ఐ అనేది ఆ ప్లస్ ఏ కలిపితే
ఐ, ఆ ప్లస్ ఏ కలిపితే ఐ వచ్చింది, ఆ ప్లస్ ఏ కలిపితే ఐ వస్తుందమ్మా. ఐ చూడండి, ఐ ఐ ఐఏ ఐఏ ఐ అనేది వస్తుంది. కాబట్టి ఆ ప్లస్ ఈ కలిపితే ఏ వస్తుంది ఏ, అలాగే ఆ ప్లస్ ఏ కలిపితే ఐ వస్తుంది. కాబట్టి అది గుర్తుంచుకోండి. మరి ఆ ప్లస్ ఏ కలిసింది ఎక్కడుందో చూడండి, ఒకవేళ నీకు తెలియకపోతే. ఇక్కడ వర్ణము, ఇక్కడ వర్ణము, ఇక్కడ స్వరం, ఇక్కడ స్వరం. ఇక్కడేముంది? ఆ ఉంది. ఇక్కడేముంది? ఏ ఉంది. ఇక్కడ చూడండి, ఆ ఉంది. ఇక్కడేముంది? ఆ ఉంది. అంటే ఇక్కడ మనకి ఇది రావాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇది ఆన్సర్. మరి మనం అన్నిటికీ వెళ్ళక్కర్లేదమ్మా. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పరోపకార్ అన్నాడు అనుకోండి, దీన్ని సంధి విడదీయమన్నాడు అనుకోండి. అప్పుడు ఇక్కడ ఉంది మనకి ఓ ఉంది. అంటే ఇక్కడ ఆ ప్లస్ ఓ ఎలా వచ్చింది? ఆ ప్లస్ ఊ. కాబట్టి పదాన్ని విడదీసేటప్పుడు పర్ ప్లస్ ఊ ఉపకార్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఆ వచ్చింది, ప్లస్ ఇక్కడ ఊ వచ్చింది. కాబట్టి ఈ రెండు కలిస్తేనే ఓ అయింది. ఈ రెండు కలిస్తే ఓ అయింది. కాబట్టి పరోపకార్ అయింది. ఇది పోయి పరోపకార్ అయింది. కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవాలమ్మా. సంధి విడదీసేటప్పుడు జాగ్రత్తగా మనం విడదీసుకుంటే తప్పు లేకుండా రాస్తామమ్మా. కాబట్టి మనం సంధిని విడదీసి అది ఎక్కడుందో చూసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ చూడండి, సూర్యదాస్ జన్మాంధ కవితే, జన్మాంధ జన్మసే అంధ్, జన్మసే అంధ్. ఇది విగ్రహ వాక్యం విడదీస్తే తత్పురుష సమాసం అవుతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమూహవాచక సంజ్ఞా శబ్దంకు చునియే. సమూహవాచక అన్నాడు. క్వశ్చన్లు ఏమన్నాడమ్మా? సమూహవాచక రావాలి. సమూహవాచక అంటే గ్రూప్ ఉండాలి, గ్రూప్ ఉండాలి. అయితే ఇక్కడ రెండేసి పదాలు ఇచ్చాడు, మురారి సుందరత. మురారి సుందరత, సుందరత అనేది విశేషణం. బచ్పన్ బాల, కాబట్టి ఇది కూడా కాదు. గిరోహ్ గోదావరి, గోదావరి సంజ్ఞ, కాబట్టి అది కాదు. సభ, సభ ఉంది, ఇది సమూహంలో ఉంటుంది, గ్రూప్. సభ కక్ష, తరగతి గదిలో గ్రూప్ ఉంటారు, కాబట్టి సభ కక్ష అనేది మనకి ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్, మైతో ఆప్ హీ చాతా హూకి సబ్సే అలగ్ రహూ. ఇక్కడ ఆప్ అనే దాని కింద అండర్లైన్ చేశాడు. ఈ ఆప్ అనేది ఏంటి అనేది మనలో మనం అనుకోండి. ఎందుకు ఆప్ మీద ఏం క్వశ్చన్ అవుతుంది? ఇది ఏ విశేషణం అంటాడు, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు కదా. కాబట్టి క్వశ్చన్ ఏమన్నాడు? రేఖాంకిత శబ్ద క్యా హై, గీతకిచ్చిన పదం ఏంటి అన్నాడు. విశేషణమా, క్రియానా, లేకపోతే ఏంటి అనలేదు. ఆ గీతకిచ్చిన పదం ఏంటి అన్నాడు. మరి ఆప్ అనేది ఏంటి? మనకి నిజవాచక సర్వనామం. మీరు అనుకున్న ఆన్సర్ కింద ఆప్షన్లో ఉందో లేదో చూడండి. ఖచ్చితంగా నిజవాచక సర్వనామా అని కనిపిస్తుందమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ తర్వాత, క్షత్రియ బడే సాహసి హోతే హై. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను. మరి ఇక్కడ బడే సాహసి, బడే సాహసి, బడే సాహసి అన్నాడు. బడే కింద అండర్లైన్ చేసి ఇది రేఖాంకి శబ్ద క్యా హై అన్నాడు. అది విశేషణమా, లేకపోతే క్రియా విశేషణమా, లేకపోతే ఏంటనేది మనకి తెలియదు అనుకోండి. బడే సాహసి, ఇక్కడ ఉండే పదం ఏంటి? ఇది విశేషణం. ఇదేంటమ్మా? విశేషణం కదా. మరి ఈ విశేషణాన్ని యొక్క విశేషణం చాలా సాహసవంతులు అవుతారు, గొప్ప సాహసవంతులు అవుతారు. కాబట్టి దీని తాలూకు విశేషణాన్ని చెప్తున్నాడు కాబట్టి ఇది ప్రవిశేషణ అయ్యే అవకాశం ఉంది. ఆ ఆప్షన్ ఉందో లేదో చూడండి, ఖచ్చితంగా కనిపిస్తుందమ్మా. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఏముంటా తెలుసా? రీతివాచక విశేషణ్ అని అంటాడు, లేదా గుణవాచక విశేషణ్. గుణవాచక విశేషణ్ అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గుణవాచక విశేషణ్. అసలు రీతివాచక విశేషణ అనేది ఉండదు, గుణవాచక విశేషణ ఉంటుంది. కాబట్టి ఆ గుణవాచక విశేషణ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇచ్చాడు గుణవాచక విశేషణ్. నెక్స్ట్ పరిమాణవాచక విశేషణ్, సంఖ్యావాచక విశేషణ్, నెక్స్ట్ ప్రవిశేషణ్. నాలుగోది ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ అలాగే చూడండి, జిస్కే ఆనేకి తిథి కా జ్ఞాన్ నా హో, అంటే ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటనేది తెలియకపోతే అతిథి. అనేక శబ్దం కలిగి ఏక శబ్దం. దూద్ కా దూద్, పానీ కా పానీ, అంటే నీటికి నీళ్ళు, పాలుకు పాలు. అంటే ఇక్కడ దూద్ సే పానీకో అలగ్కరణ ఏంటంటే ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు. సత్యా సత్య న్యాయకరణ, అంటే సత్యానికి న్యాయం చేయడం. కాబట్టి ఆప్షన్ 4 అవుతుందమ్మా. నెక్స్ట్ అభ్యాగత్, అభ్యాగత్ అని ఇచ్చాడు. అభ్యాగత శబ్దమే ఉపసర్గ. అభినా, ఆన, అభ్య, అంబ అని ఇచ్చాడు. అభి అవుతుందమ్మా, ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ మస్తానా,
ఇది మనం ఆల్రెడీ సుబహ్ అనే పాఠంలో మస్త్ ప్లస్ ఆనా అని క్లియర్గా చెప్పుకున్నామా. కాబట్టి ఆనా అనేది ప్రత్యయము. ఓకేనా. అయితే మీరు ఆప్షన్ చూడకూడదమ్మా. మస్త్ ఆనా అని కనిపించగానే ప్రత్యయం అన్నాడు కాబట్టి మస్త్ ప్లస్ ఆనా అని అనుకోవాలి. నాగరిక్, నగర్ ప్లస్ ఇక్. మరి అక్కడ ఆప్షన్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కిస్తాడు, రిక్కిస్తాడు, కా ఇస్తాడు, ఈ ఇక్ అని ఇస్తాడు. అప్పుడు ఏదనేది చూసుకోవాలి అంటే 4 ఆప్షన్ చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. రిక్క, ఇక్క లేకపోతే ఈక అనేది మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం. అందుకని ముందు మనం ఏమనుకోవాలంటే మస్తానా, మస్త్ ప్లస్ ఆనా. ఆనా అనేది ప్రత్యయం. ఆనా ఎక్కడుందో చూడండి, అదే ఖచ్చితంగా ఆన్సర్ అవుతుందమ్మా. మనకి తెలిసిందే కదా మనం విడదీసాం, కాబట్టి అది ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, ఇన్మే పుల్లింగ శబ్ద పహచానియే. ఇందులో పుల్లింగ శబ్దాన్ని గుర్తించండి అంటున్నాడు. పుల్లింగ శబ్దం గుర్తించండి అన్నాడు. ఇక్కడ దేహ్, ఆచరణ్, అక్ల, అదాలత్ ఇలాంటివి మనకి తెలియడం కొంచెం ఇబ్బంది అనుకోండి. ఇది ఇబ్బంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి పదంతో మనకి సొంత వాక్యము ఒక వాక్యాన్ని తయారు చేసుకోండి. అప్పుడు తయారు చేసుకుంటే ఏమవుతుంది అంటే అది ఆ స్త్రీలింగమా పుల్లింగమా అనేది మనం గుర్తించవచ్చు. అంటే క్రియను బట్టి స్త్రీలింగ పుల్లింగాన్ని గుర్తించవచ్చు, విశేషణాన్ని బట్టి మనం పుల్లింగ స్త్రీలింగ అనేది గుర్తించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బడా ఆచరణ అంటామా, బడి ఆచరణ అంటామా. బడా ఆచరణ్ అని అంటాం. ఏ అక్కడ బడి అని రాదమ్మా. కాబట్టి అక్కడ ఆచరణ అనేది మనకు పుల్లింగ శబ్దం అవుతుంది. ఏ కాబట్టి మిగతా దేహ్ స్త్రీలింగం, అక్ల స్త్రీలింగం, అదాలత్, అదాలత్ అదాలత్ అంటే కోర్టమ్మ, మరి అది స్త్రీలింగం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇస్మే ఏక్ శబ్ద బహువచనమే నహీ హై. బహువచనం కానిది, బహువచనం కానిది. ఇక్కడ చూడండి, ఇక్కడ దర్శన్, దర్శన్ కానిది అంటున్నాడు. దర్శన్, దర్శన్. హస్తాక్షర్, సంతకం అంటే తెలుగులో అయితే సంతకం, సంతకాలు అంటాం. సంతకం, హస్తాక్షర్, హస్తాక్షర్. జనత, జనత అంటే బహువచనం, బహువచనమే నహీ హై, బహువచనంలో లేనిది. ఇక్కడ జనత అండి. అంటే హస్తాక్షరు ఏకవచనం, బహువచనం అదే. కాబట్టి బాల్, బాల్. జనత మాత్రం, జనత అంటే ప్రజ, ప్రజలు అని వచ్చేటప్పుడు జనత, జనతాలోక్ అని వస్తుందమ్మా. కాబట్టి లేనిది అది. నెక్స్ట్, పీయూష్ రామ్కో పీట్ రహా హై. ఇక్కడ మనకి కర్మకారక్ ఉంది, క్లియర్గా తెలుస్తుందమ్మా. నెక్స్ట్ చూడండి, క్రియా సకర్మక యా అకర్మక జాన్నే లియే ఏ ప్రశ్న కర్తే హై. అంటే మనం క్రియా చెప్పుకునేటప్పుడు చెప్పాం, మరి అది సకర్మకమా అకర్మకమా అని అంటే క్యా కిస్కో అనే 2 క్వశ్చన్స్ వేయాలండి. దాని నుండి బిట్టి తయారు చేశాడు. కాబట్టి క్యా కిస్కో అనేది ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, బేషక్ వ జరూర్ ఆయగా రేఖాంకిష బేషక్ కింద అండర్లైన్ చేశాడు. ఈ బేషక్ అనేది ఏ రకమైనటువంటి క్రియా విశేషణ్. క్రియా విశేషణ అనగానే క్రియా విశేషణ గురించే మనకి మైండ్ పరిగెట్టాలి. అక్కడ బేషక్ అంటే బేషక్ అంటే అది పద్ధతి, రీతి. కాబట్టి రీతి వాచక క్రియా విశేషణ అవుతుంది. నెక్స్ట్, ఏవైనా విడిచిపెడితే అంటే పదాలు రాస్తున్నప్పుడు ఏవైనా అంటే రాసేటప్పుడు రచన చేసేటప్పుడు ఏదైనా పదం విడిచిపెడితే కిందనే ఈ చిహ్నం పెడతాం. దీన్ని ఏమంటాం? హంసపద్ అని అంటాం. హంసపద్. కాబట్టి అది ఆన్సర్ అమ్మా. నెక్స్ట్, రాణి శబ్దక తత్సమ రూప క్యా హై. రాణి ఇక్కడ ఇచ్చాడమ్మా. ఇది చాలా మంది తప్పు చేసుకొచ్చారమ్మా. రాణి, రాణికి ఆప్షను ఏమడిగాడు? తత్సమ రూపం అడిగాడు. కాబట్టి రాత్రి, రాత్రి అంటే రాత్ రాత్రి అవుతుంది. కాబట్టి దీనికి రాత్ అనేది అవుతుంది. రాత రాత్రి. నెక్స్ట్, అలాగే రెండవది శ్రేష్ఠ అని ఇచ్చాడు. శ్రేష్ఠ, శ్రేష్ఠ అంటే ఉత్తమమైనది. నెక్స్ట్, రాజ్ఞి అని ఇచ్చాడు ఇక్కడ. రాజ్ఞి, రాజ్ఞి అనేది మనకి అంటే తత్సమ రూపం అవుతుందమ్మా. శిక్ష కాదు. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో ఒకవేళ తెలియకపోతే ఆ విధంగా వెళ్ళొచ్చమ్మా. మేరా దేశ్ హై మహాన్ कविता में कवि भारत से इसका उत्थान होने का भाव प्रकट किया है. మానవతా కా ఉత్థాన్ అది మనకి మేరా భారత్ మహాన్ హై అనే పాఠంలో ఉందమ్మా. మేరీ బహనా, మేరీ బహన్లోంచి ఖచ్చితంగా ప్రతిసారి బిట్టిస్తున్నాడమ్మా. మేరీ బహనాలో ఎవరితో నవ్వుతూ పాడుతూ ఉంటుంది అంటే పిత. ఓకేనా. మాత, అక్కడ మీకు డౌట్ అయితే మాతకి ఏం చేస్తుంది? హాత్ బటాతి అంటే సహాయం చేస్తుంది ఇంటి పనుల్లో. పిత హస్తి గాతి. బాయి, బాయితోని బాయి, బాయి అంటే సోదరుడిని ఏం చేస్తుందండి? సోదరుడిని ఎక్కువగా ప్యార్ కర్తి, ప్యార్ కర్తి అంటే ప్రేమిస్తుంది. సఖియోంసే సఖియోం, సఖియోంకి పీడాహరతి. కాబట్టి అవి అనుకోవాలి. మీకు పక్కన రాసుకుంటే సరిపోతుంది. వెంటనే డైరెక్ట్గా ఆన్సర్ వస్తే పర్వాలేదు. కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, ఆ విధంగా రాసుకుంటే పద్యాన్ని గుర్తు చేసుకుంటే వచ్చేస్తుందమ్మా. కాబట్టి 2 ఆప్షన్ అవుతుంది. 7वीं कक्षा में श्रीमती सुभद्रा कुमारी चौहान की कहा अదే रचना यह है
కోయల జ్ఞాన హమ్కో దీజియే హమ్ నన్హే బచ్చే హోషియార్ కవ్వ. మరి ఇందులో కోయల్ అనేది అవుతుందమ్మా. నెక్స్ట్ లకడహారేకి ఈమాందారీ సే ఏ ఖుష్ హుయే. ఇక్కడ ఎవరు సంతోషించారు, నదికి. ఇది కంటెంట్ పరంగా ఉంటుంది కాబట్టి కంటెంట్ లెసన్ మీద అవగాహన ఉంటేనే మనం రాయగలుగుతామమ్మా. నెక్స్ట్ అలాగే ధర్తీకే ఊపర్ ఆకాశమే జో శూన్య దికాయి దేతా హై ఉసే కహతే హై, దాన్ని ఏమంటారు అని ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే పరిశ్రమ కా ఫల్. परिश्रम का फल पाठ में कस्तूरी पर इनके प्रेरणादायक शब्दों ने इन पर जादू का काम किया, जादू का काम किया. ఇక్కడ సహేలి, పిత, మాత, గాం వాలే. అక్కడ మాత అది కంటెంట్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతామా. ఇవమ్మా 30 బిట్లని గ్రామర్ పరంగా వస్తే ఎట్లా రాయాలి, నెక్స్ట్ కంటెంట్ పరంగా వస్తే ఎలా రాయాలి అనేది మనం ఆన్సరు ఎలా చేయాలనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ మీకు పాత పేపర్లు, ప్రీవియస్ పేపర్లు ఏవైనా ఉంటే వాటిని దగ్గర పెట్టుకొని వీటిని ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మరి 99% మనం బిట్ తప్పు లేకుండా ఆన్సర్ చేయగలుగుతాం.